శనార్థులు దిల్లార్ వార్తలకి స్వాగతం. మన తెలుగు మనిషి అందులో తెలంగాణ మనిషి సుదర్శన్ రెడ్డి సారు ఎట్లోడిపోయిండ్రా ఓట్లు రాక అది తెలుసు గాని ఇటు తెలుగుదేశం పార్టీ ఉండే జగనన్న పార్టీ ఉండే కేసీఆర్ సారు రేవంత్ అన్న మీదికెళ్లి సోనియమ్మ అభయహస్తం కూడా ఉండే అయినా ఎట్లోడిపోయిండు అని అంటున్నా. నువ్వు ఇంకా ఏ లోకంలో ఉన్నావు తల్లి? ఇండియా కూటమి నుంచే రావాల్సిన ఓట్లు రాలేదు అంటే ఆ పక్క పొంటే ఉన్నారు. ఆటెనక కట్టప్ప బాహుబలిని ఓడిచినట్టు వెనక నుంచి ఓడిచిండ్రు. దగా మోసం ఇదంతా. ఒకటే కూటమి నుండి వెన్నుపోటు ఓడిచింది ఎవలా అని రాహుల్ గాంధీ సార్ ఆలోచన చేస్తున్నాడట గాని కొత్త ఉపరాష్ట్రపతి సార్ కాడికి పోదాం. I చందావరం పొన్నుస్వామి రాధాకృష్ణన్ భారతదేశానికి 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ సారు ప్రమాణం చేసిండు. పొద్దుగాల 10 నిమిషాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం, ప్రధానమంత్రి మోడీ సారు, అమిత్ షా, రాజ్నాథ్ సారు, పాత ఉపరాష్ట్రపతులు పెద్ద పెద్దోళ్ల సమక్షంలో సంతకం పెట్టి పదవి బరువు బాధ్యతలు తీసుకున్నాడు. ఇక మొన్నటిదాకా రాజ్యసభ చైర్మన్ ఉన్న ధన్ఖడ్ సారు పానం సుస్థి చేసి రాజీనామా పెడితే సుదర్శన్ రెడ్డి సారు మీద గెలిచి ఇప్పుడు సారు రాజ్యసభకు చైర్మన్ అయిందన్నట్టు. ఇక ఇప్పటి సంది పెద్దల సభలో పెద్ద సీటు మీద కూర్చొని అటు అధికార పక్షాన్ని ఇటు ప్రతిపక్షాన్ని మంచిగా బ్యాలెన్స్ చేస్తాడన్నట్టు. పువ్వు గుర్తు చెయ్యి గుర్తు లీడర్లకు పడుతుందని అంటవారా? అమ్మో కలల కూడా పడది. అవును గాని నిత్యం చూస్తలేమా రేవంత్ అన్న బండి సంజయ్ అన్న ఎట్లా కేసులు ఆడుకుంటున్నారో. బండి అన్న అయితే కాంగ్రెస్ వాళ్ళంటే ఒంటి కాలుతోనే లేస్తాడు. కాంగ్రెస్ వాళ్ళు కూడా గంతే కదా, పువ్వు గుర్తులు అంటే గజం దొరుకుతారు. కానీ ఒకరినొకరు కడుపులో కత్తులు పెట్టుకొని ఒడుచుకుంటారు గాని పొగడతలు అయితే కష్టం కదా. కానీ ఎప్పుడు చూసినా విమర్శలు చేసుకునే ఈ రెండు పార్టీల లీడర్లు చూడు ఏ తీరులో మర్యాదలు చేసుకుంటున్నారో మాటలతోటి. రాజకీయాలుంటే వేదిక అవతల గని వేదిక మీద మాత్రం కాదని చూపిస్తున్నారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న లీడర్లు, సెంట్రల్ పవర్లు ఉన్న లీడర్లు. పట్నంలో అయిన పాసింగ్ అవుట్ పరేడ్ కు కేంద్ర మంత్రి బండన్న, రాష్ట్ర మంత్రి పొంగులేటి ఇద్దరు గెస్టులుగా వేయిండ్రు. ఇక అక్కడ చూడుండ్రి ఏ తీర్ల మర్యాద చేసుకున్నారో. 7th నేషనల్ ప్రెజెన్స్ డ్యూటీ మీట్ కి నాతో పాటు విచ్చేసిన ఎంఓఎస్ సెంట్రల్ మినిస్టర్ గారు మిత్రులు మా పెద్దన్న బండి సంజయ్ గారికి ఈ కార్యక్రమానికి హోస్ట్ గా చేసే అవకాశం రావటం, ఈ శాఖకి ఎంఓఎస్ మినిస్టర్ గా మా పెద్దన్న సంజయ్ ఉండటం, मंच पर आसीन मेरे भाई तेलंगाना राज्य के डायनेमिक लीडर कैबिनेट मिनिस्टर श्री पोंगुलेटी श्रीनिवास रेड्डी जी. పెద్దన్న అని పొంగులేటి సార్ అంటే డైనమిక్ లీడర్ అని బండి సారు. కానీ అదే వేదిక దిగి పబ్లిక్ నడుముంటే మాత్రం నిప్పులేసిన ఉప్పు లెక్కనే చిరపటలాడుకుంటుంటారు కదా. ఇక లీడర్లేమో అన్న బడేబాయ్ అనుకుంటా ప్రేమలు గుర్పించుకుంటే ఒక్క ఊర్లున్న మన కార్యకర్తలు మాత్రం ఒకరింటికొకరు ఓరు, ఒకరితో ఇంకొకరు మాట్లాడుకోరు. బగ్గ బుగులు పడుతున్నారట కదా ఎమ్మెల్యేలు. ఏ ఎమ్మెల్యేలు ఏం కథ? అదే పార్టీ మారిన ఎమ్మెల్యేలు. నువ్వు చూసిన వాళ్ళు పార్టీ మారినప్పుడు? ఓ స్నేహితుడు కథ లోకమంతా చూసింది, పేపర్లు టీవీలలో కూడా వచ్చింది కదా. చూసిందంతా విన్నదంతా నిజం కాదు. అవునా, ఏమైంది? ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు మేం పార్టీ మారలేదని. రేవంత్ సార్ కలిసిర్రు కదా. అంటే కలిస్తే మారినట్ట పార్టీ? మెడల కండువ కూడా వేసుకున్నారు కదా. అయితే మారినట్ట పార్టీ? ఇదేంది చిత్రంగా ఉన్నది. నీకు సమాజ్ కావాలంటే ముచ్చట్లకు పోదాంపా. ఎవరు మారిల్లుర్రా పార్టీ? మేము కారుగుర్తు ఎమ్మెల్యేలమే, ఇంకా అదే పార్టీలు ఉన్నాం. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఆగొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినాం గంతే. గాయంతదానికి మేము పార్టీ మారినామని లేనిపోని పుకార్లు మా మీద లేపుతున్నారని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికపూడి గాంధీ, కాళే యాదయ్య, తెల్ల వెంకట్రావులు స్పీకర్ సార్ ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చిర్రట. ఉత్తగా బట్టగాల్చి మీదేస్తున్నారు. మాకు సొంత ఇంట్రెస్ట్ ఏముంటది, పబ్లిక్ ఇంట్రెస్టే కాబట్టి వాళ్ళకు పనులు కావాలంటే ప్రభుత్వంతో మంచిగా ఉండాలి కదా అని కలిసినామని ఉత్తరం రాసిర్రట. అయితే మెడల కాంగ్రెస్ కండు వేసుకున్నారు కదా, మరి దాని సంగతి ఏంది అని అంటే అది 3 రంగుల జెండా కండువ కదా, అదేసుకుంటే తప్పేందని అంటున్నారట. మా జీతంలోకి వెళ్లి నెల కారు గుర్తుకు పార్టీ ఫండ్ కింద 5,000 రూపాయలు కట్ అవుతున్నాయి. మొన్నట్లనే హరీష్ రావు, కేటీఆర్ మమ్మలను వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేల లెక్కనే మాట్లాడిర్రు. మేమంతా కారు గుర్తు ఎమ్మెల్యేలేమే అని అంటే కడియం శ్రీహరి, దానం నాగేంద్ర అన్న మాత్రం మాకు కొంచెం టైం కావాలి, ఆలోచించుకుని ఉత్తరం రాస్తామో అన్నారట. ఎందుకంటే కడియం సార్ బిడ్డ ఎంపీగా గెలిచేందుకు గట్టిగా ప్రచారం చేసిండు. దానమన్న సికింద్రాబాద్ ఎంపీగానే పోటీ చేసిండు. అయితే కారు గుర్తోళ్ళు మాత్రం వీళ్ళు మా పార్టీ కాదు, అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు ఈ ముచ్చట్లు చెప్తున్నారు అని అంటున్నారు. నువ్వు అపరిచితుడు సినిమా చూసినవారా బుజ్జమ్మ? సినిమా టాకీస్ అయితే చూడలేదు కానీ టీవీలో
చాలా మలకల్నే చూసినారా? సినిమా చూసినవా లేదా అని అడిగిన నేను. టీవీలా లేకపోతే ఓటీటీలా యూట్యూబ్ లనా అని అడగలే. అయ్యో గింత చిన్నదానికి నువ్వు సుతం అపరిచితులు లెక్కనే ఎత్తన్నావు కదా. నేను కాదు, మంత్రి జూపల్లి సార్ కూడా గట్లనే చేస్తా. అగ్గో నీకు మంత్రి జూపల్లికి అపరిచితుడు సినిమాకు నడమకి ట్రయాంగిల్ కాంట్రవర్సీ ఏందో నాకు అర్థమైతలేదు. చూడు మరి సారేమంటున్నాడో. నేను హామీ ఇయ్యను. ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తా? నేను గెలుస్తున్నా లేదో నాకే తెలియదు. పోనీ గెలిచినా మా పార్టీ గెలుస్తున్నది మాకు తెలియదు. పోనీ మా ప్రభుత్వం వస్తుందో తెలియదు. పోనీ మా ప్రభుత్వం వచ్చి స్కీమ్ ఇస్తుందో తెలియదు. నా జేబుల నుంచి అంటే ఇచ్చారంటే ఇస్తా అని చెప్తాను. మరి ఎవరో ఇదానికి ఏమని తెలియదానికి అది మోసం మాట అవుతుంది కాబట్టి నా హామీ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మీరు అడిగినట్టు నా వంతు ప్రయత్నం చేస్తా. కానీ ఆనాడు మా నాలుగు ఏ హామీ ఇవ్వకపోయినా అన్ని పనులు చేసిన. సినిమాల హీరో విక్రమ్ పోలీస్ ఆఫీసర్ ప్రకాష్ రాజ్ కు నడుమ జరిగిన ఫైటింగ్ సీన్ లా అపరిచితుల లెక్కనే ఉన్నది కదా మంత్రి జూపల్లి సార్ ముచ్చట. హత్యల గురించి నాకేం తెలియదు అనుకుంటేనే మళ్ళా 5 హత్యలు నేనే చేసినని చెప్తుంటాడు కదా హీరో విక్రమ్. ఇక మంత్రి గారి తారీఖ సుతం కట్టనే ఉన్నది. నేను హామీ ఇయ్యను. కానీ ఆనాడు మా నాలుగు ఏ హామీ ఇవ్వకపోయినా అన్ని పనులు చేసిన. ఎలక్షన్లప్పుడు అసలు హామీలే ఇయ్యలేదంటున్నాడు. మీదికెంచి హామీలు ఇయ్యకున్న సుతం మళ్ళా అన్ని అమలు చేస్తామని అంటున్నాడు. గిదేం లాజిక్కో మరి సార్ది. ఎలక్షన్ మేనిఫెస్టో అంటే పార్టీదే కాదు, పార్టీ తరఫున నిల్చున్న లీడర్లు కూడా బాధ్యత వహించాల్సిందే. గంతేగాని క్రెడిట్ దక్కితే నాది లేకపోతే సర్కార్ దన్నట్టు మాట్లాడి అపరిచితుడు యాక్టింగ్ చేసుట్లా ఆరితేరినట్టున్నాడని అనుకుంటున్నారట సార్ మాటలిన్న చాలా మంది పబ్లిక్. ఆడపిల్ల బతుకు మరీ దారుణం రా. ఓ ఏమైంది పొల్ల గంతగానే ఫీల్ అవుతున్నావు? ఆడోళ్ళకి అసలు సొంతిల్లంటూ ఉంటదారా? అవునరా, ఆడపిల్లలకు సొంతిల్లుందా చెప్పు. పుట్టినప్పటి నుంచి మన అవ్వాయిలకి ఇల్లు ఉంటది. అక్కడ మన ఇల్లు అనుకుందామంటే బయటకు పోతావు కదా అని అంటారు. అది మన ఇల్లు కాదాయే. పోనీ పెళ్ళైనాక మన ఇల్లు అనుకుందామంటే గది మన ఇంటాయన ఇల్లు అవుతుంది, మన ఇల్లు కాదు. అసలు ఆడపిల్లకు సొంతిల్లు అంటేనే లేదురా. ట్రోలింగ్ లో మీమ్స్ చూడవారా నువ్వు? చూడనురా. ఎందుకు చూస్తే గీ మాటలని చెప్పావు కదా, పంచులు పడతాయి అని తెలిసి వస్తుంది కదా అంటున్నా. ఏం మాట్లాడుతున్నావురా? నేనేం మాట్లాడతలేను గాని ముచ్చటేందో ఎప్పిగా. నీ పంచాయతీ నాకు తెలియదు గాని గీ అక్క పంచాయతీ చూద్దాంపా. ఏందోనుల్లా సొంతింటి ముంగట్నే ధర్నా కూసోవాల్సి వచ్చింది గీ అక్కకు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ఇంటి ముంగట కూసుంది గీ రమ్యక్క. ఏందక్క అంటే గిట్లా చెప్పుకొచ్చింది. నాకు 2017లో పెళ్ళయింది. 9 సంవత్సరాలు అవుతుంది. నాకు ఒక బిడ్డ ఉంది, 8 సంవత్సరాల బిడ్డ ఉంది. నా బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచి వెళ్ళి నా బిడ్డకు ఆడపిల్ల అని తెలుసుకొని నాకు తెలియకుండా తెలుసుకొని నా బిడ్డను తీసేయాలని ట్రై చేసిళ్ళు. నా బిడ్డని నేను దక్కించుకున్నా. అమ్మాయి పుట్టిందన్న చులకనతోని నన్ను చులకన చూసి నా భర్త నాకు మేనత్తతోనే అక్రమ సంబంధం అంటగట్టుకొని ఆమెతోనే ఉండు, నన్ను టార్చర్ చేసుడు, నన్ను చచ్చిపోవని బెదిరించుడు. ఆమెతోనే ఉండి ఆమె మోజులో పడి నా బిడ్డకు చెవులు కుట్టించింది. ధ్యాస కూడా లేకుండా చెవులు కూడా కుట్టించుకోలేదు. ఏ మనుషులో ఏమో కదా, గింత కూడా తలకెళ్ళని పనులన్నీ చేస్తారు కొందరు. ఇంటైనా ఇంకొక ఆమెతో సంబంధం పెట్టుకొని బయటకు పంపితే యాడికి పోవాలే ఏం కథ, 100 మంది ముంగట లగ్గం చేసుకొని మమా అనుకుంటే ప్రమాణాలు చేస్తారు. తీరా తింగరి పనులన్నీ చేసి చేస్తారు. ఏ మనుషులో ఏం పాడారో, తరతరాలుగా గిదే పరిస్థితి. ఎన్నాళ్ళకు మారుస్తారో ఏమో పోర్రి. అరే రోజులు అస్సలు మంచిగా లేవురా. అవునురా, మంచిగా లేవు. అంతా వరదలు బురదలే ఉన్నాయి. నువ్వెప్పుడు వరదలు బురదలనే ఉంటావు. పెద్ద ఏసీ కార్లలో తిరుగుతున్నది. అరే కాదురా, ముచ్చటందా చెప్పు. అగోగా ఇద్దరు పెద్ద మనుషులు చూడుర్రి ఏం చేస్తున్నారో. తాగుడు తప్పు, ఆరోగ్యానికి ముప్పు అని అంటున్నారు. మరి ఇంతగానం ఎందుకు సమాజం గురించి ఆలోచన చేస్తున్నారా అని కన్ఫ్యూజ్ కాకుర్రుల్లా. కోర్టుల జడ్జి గారు ఈ చిత్రమైన శిక్ష ఇస్తే తప్పక మనసొప్పక అనుభవిస్తున్నారు. గద్వాడ జిల్లాలో రోడ్డు మీద మందు దాక్కుంటా పోలీసులకు దొరికిర్రట. గా పోలీస్ కాకలు కేసు కట్టి జడ్జి ముంగట నిలుసోబెడితే ఈ శిక్ష పడ్డదట కోర్టులా. బుద్ధొచ్చి గిసొంటి పని చేయకుండా మంచి శిక్ష చేసిర్రు అని అందరూ మెచ్చుకుంటున్నారు చూసినోళ్ళను. కుడి ఎడమైతే పొరపాటు లేదు. ఎందుకు లేదు? ఉంటది. అది రైటరు ప్రాస కోసం పాట కోసం రాసిండు. అంత మాత్రాన పొరపాటు లేదనంటవా? అందరు లేదనే అంటారు కదా. అట్లనే మరి కూరల ఉప్పు బదులు చక్కెర వేసుకుంట్రా? ఎట్లా పాడైతది? అంత తీయగా తింటాం అబువా అయితదా మనతోటి? మరి పొరపాటు లేదు, గ్రహపాటు ఏం లేదని అంటున్నావు. ఒక్కొక్క పని మంచిగా చూసుకోవాలి గాని. విజయనగరం జిల్లాలో నియాసొంటి ఆత్రం మనిషి ఉన్నట్టున్నది. ఏం చేసింది? మంచిగా తయారై చికెన్ అండిందా? కాదు, కూరలా ఈసం కలిపింది. అమ్మా, కొత్తగా లగ్గం గిట్లయిందా? ఎట్లా? కొత్తగా లగ్గం కాదు, ఆమె కూడా తిన్నది. అయ్యో ఏంది చిత్రం. చూడు నువ్వే. ఇగ్రంగల్లింటామే అటుకులతోటి అట్లు పోసినట్టే అయింది విజయనగరం జిల్లాల. బయట వానలకు మంచి ఉడుకుడుకు బువ్వ కూర వేసి పెడదామని పుసుక్కున వంట నూనెకు బదులు దాని పక్కకి ఉన్న గడ్డి మందు పోసిందట. 6 మంచిగానే తిన్నారట.
అయితే అటెంక కూర అయిపోయిందని మళ్ళా వంట రూమ్లకు పోయి గిన్నెల నూనె పోస్తుంటే అంత మురుగు మురుగు వాసన వచ్చిందట. ఏమైందో చెప్పు తమ్ముడు. ఇంట్లో నూనె అయిపోయిందని అయితే గడ్డి మంతం వండించింది. తనకి వండిందని గడ్డి మంతం వండిందని తెలియదు. నూనె అనుకుని కూర వండింది. అది తెలియక మేము 6 తినేసాము. తిన్నాక తెలిసిందే అది వండింది నూనె కాదు గడ్డి మంతం వండించిందని తర్వాత తెలిసింది. అందుకని హాస్పిటల్కి వచ్చాము. తనకు కూడా తెలియదు అదే మందని నూనె అనుకుని ఏ కూర వండించింది. నశీవ మంచిగుండి యూషురు గాని జర ఎటమటమై ఏమన్నా అయితే ఎంత పీకులాట ఉండేటి జెప్పుర్రి. మహాతల్లి అయ్యో మోసమైంది. ముందుగా అలా మనం తిన్న కూరలా నేను గడ్డి మందు కలిపిన ఆ ననుడుతోటి అందరికందరూ దావకణకు పోయర్రు. పార్వతీపురం మండలం పసనభద్ర పంచాయతీల ఎందులగి కథ. ఇవల్ల ఇలాంటి దిల్ దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.